ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, ఈ ఎన్ఆర్ఐల గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటే మీరు రెగ్యులర్ గా చెప్తుంటారు, ఎన్ఆర్ఈ అకౌంట్, ఎన్ఆర్ఓ అకౌంట్ అని చెప్తుంటారు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు. చాలా మంది నా ఫ్రెండ్స్ అంటే అబ్రాడ్ లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ ఉండే ఈ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచే మ్యూచువల్ ఫండ్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతాయంట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను వాళ్ళకి చెప్తాను, అరే అలా అలా చేయకూడదురా, అది అది కరెక్ట్ కాదు, కరెక్ట్ ప్రొసీడింగ్ కాదంటే వాళ్ళు ఏమంటారంటే, ఏదైనా డబ్బే కదా, ఇండియాలో ఉండే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయితే లేదు, ఇంకో అకౌంట్ అయితే ఏమైంది, ఏదైనా డబ్బులే కదా, ఏం కాదులేరా అని నువ్వు చెప్తుంటావు, నువ్వు అందరితో మాట్లాడుతుంటావు కాబట్టి నీకు అన్ని విషయాలు ఎక్కువ తెలిసిపోతున్నాయి, కాబట్టి నువ్వు కూడా ఎక్కువ తెలుసుకోవద్దని చెప్పి నాకు చెప్తుంటారు. అంటే నువ్వు అన్ని తెలుసుకోవడం వల్ల నువ్వు మాకు చెప్తున్నావు, నువ్వు కూడా ఎక్కువ తెలుసుకోవద్దని చెప్తుంటారు. అసలు ఈ ఎన్ఆర్ఐలు అనే వాళ్ళు ఎటువంటి బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటారు? ఇక్కడికి సంబంధించిన పెట్టుబడుల విషయంలో కానీ ఆర్థిక లావాదేవీల విషయంలో అసలు చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఒక ఎన్ఆర్ఐ స్టేటస్లోకి వెళ్ళిన వ్యక్తి ఇండియాలో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంచుకోవటం ఫెమా వైలేషన్. ఇది సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండడం కూడా తప్పేనా? ఫెమా వైలేషన్. ఇమ్మీడియట్ గా యూ షుడ్ ఇన్ఫార్మ్ బ్యాంకర్ టు కన్వర్ట్ దట్ అకౌంట్ ఇంటూ ఎన్ఆర్ఓ అకౌంట్. ఓకే. సో ఇక్కడ ఉన్న సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ని ఎన్ఆర్ఓలో మళ్ళీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, చేసుకోవాలి, ఎన్ఆర్ఓ అకౌంట్గా చేసుకోవాలి. అలానే ఎన్ఆర్ఈ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఏదైతే మనీ మీరు బయట ఎర్న్ చేస్తున్నారో అవుట్ ఆఫ్ ది కంట్రీ, అది ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా రూపీ డినామినేషన్లో పెట్టుకోవచ్చు. ఎన్ఆర్ఓ అకౌంట్ కూడా రూపీ డినామినేషన్. అండ్ ఆర్డినరీ అకౌంట్ అంటే ఇండియాలో మీకు వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉందో అది ఎన్ఆర్ఓలో ఉండాలి, మీ ఫారిన్ ఇన్కమ్ ఎన్ఆర్ఈలో ఉండాలి. అప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ లీగల్గా ఫెమాకి బైండ్ అయి ఉంటాయి. అలా పెట్టిన అమౌంట్ని మీరు ఎన్ఆర్ఈ అయితే కళ్ళు మూసుకొని రీపాట్రియేషన్ ఏ క్షణానైనా మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు, ఎవరు క్వశ్చన్ చేయరు. ఎన్ఆర్ఓలో ఉన్నదానికి కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అయ్యి 15 CA CB తీసుకొని, CA నుంచి సర్టిఫికేట్ తీసుకొని పర్ ఇయర్ ఒక లిమిట్ ద్వారా వెనక్కి తీసుకెళ్ళవచ్చు. అదే చాలామంది చేసే తప్పేంటి, ఫారెన్లో డబ్బులు సంపాదించి దాన్ని ఇండియాలో సేవింగ్స్ అకౌంట్కి పంపుకొని ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేస్తాడు. ఫస్ట్ అది వైలేషను, దానికి పెనాల్టీ, ట్రాన్సాక్షన్ 3 times, మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్ళారు. మళ్ళీ అది పెట్టడమే కాక దాన్ని తీసుకెళ్తే దాన్ని ఎన్ఆర్ఈకి కొడదామని చూస్తారు, క్లియర్గా దొరికిపోతారు. సో ఇంకా థర్డ్ అకౌంట్ వచ్చి FCNR అకౌంట్ అంటారు. ఫారెన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ అకౌంట్ కింద ఫారెన్ కరెన్సీని కూడా యాస్టీజ్గా డాలర్ని కానీ యూరోని కానీ వాట్ ఎవర్ ఎనీ డాలర్, US డాలర్, UK వాట్ ఎవర్ ఏ డాలర్నైనా ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో డాలర్ రూపంలోనే పెట్టుకోవచ్చు. దాన్ని FCNR అకౌంట్ అంటారు. ఈ 3 అకౌంట్స్ మాత్రమే హోల్డ్ చేయాలి, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ అండ్ FCNR. FCNRలో మీరు కరెన్సీని రూపీలో కాకుండా మీకు కావాల్సిన డినామినేషన్లోనే పెట్టుకోవచ్చు. అంటే ఆ కరెన్సీలో యూరోలో కానీ డాలర్లో కానీ దేంట్లో అంటే దాంట్లో పెట్టుకోవచ్చు, మీరు వెనక్కి తీసుకోవచ్చు. దాని మీద బ్యాంకర్స్ మీకు ఇంట్రెస్ట్ ఇస్తారు, ఒక్కొక్క బ్యాంక్ ఒక ఇంట్రెస్ట్ ఇస్తుంది. అంటే రూపీ డిప్షిట్ అయిపోతుంది, నేను రూపీస్లో కన్వర్ట్ చేయండి అంటే మీరు డాలర్స్లోనే పెట్టుకోవచ్చు, స్ట్రాంగ్ కరెన్సీలు. అంటే మీ భవిష్యత్తు అవసరాలకి ఆ డాలర్ తీసుకొచ్చి ఇండియన్ అకౌంట్లో పెట్టుకుంటారు, FCNR అకౌంట్లో. వీడు ఇంట్రెస్ట్ ఇస్తాడు, మీరు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకెళ్ళి మీ పిల్లల అవసరాలకి, మీ అవసరాలకి వాడుకోవచ్చు. ఇన్ కేస్ మళ్ళీ మీరు ఇండియాకి వచ్చేస్తే, ఎన్ఆర్ఐ స్టేటస్ గివప్ చేసి మీరు ఇక్కడికి వచ్చేస్తే, రెసిడెంట్ ఇండియన్ స్టేటస్లోకి వస్తే ఈ FCNRని RFC అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫారెన్ కరెన్సీ ఫర్ రెసిడెంట్, RFC అకౌంట్ రెసిడెంట్. అప్పుడు ఏంటంటే మీరు ఇంకా మనీ క్యారీ చేయొచ్చు, రెసిడెంట్ స్టేటస్లో ఉన్నారు కానీ ఆ కరెన్సీలో డబ్బులు ఉంచుకొని మీ భవిష్యత్తు అవసరాలకు వాడుకోవచ్చు. మళ్ళీ ఫ్యూచర్లో మీరు ఎన్ఆర్ఐ కన్వర్ట్ అయినా డబ్బులు వాడుకోవచ్చు. ఓవరాల్గా ప్రైమరీలో అయితే 3 అకౌంట్లు, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈ, FCNR. ఇండియా వచ్చేస్తే మళ్ళీ మీకున్న ఎన్ఆర్ఓ అకౌంట్ని సేవింగ్స్ అకౌంట్ కన్వర్ట్ చేసుకోవాలి, బ్యాంకర్కి ఇన్ఫార్మ్ చేసి. అండ్ FCNRని RFC అకౌంట్గా కన్వర్ట్ చేసుకోవాలి. బేసిక్ అకౌంట్స్ ఈ 3. ఈ ట్రాన్సాక్షన్ ఇంకా డబ్బు అంటూ ముడితే ఇండియాలో వీటి నుంచే ముట్టాలి మీరు. వీటికి మళ్ళీ జాయింట్ అకౌంట్ హోల్డింగ్, కొన్ని రిలేషన్స్ అవన్నీ ఉంటాయి. పవర్ ఆఫ్ అటర్నీ లాగా జాయింట్ అకౌంట్ వాళ్ళని పెట్టుకోవచ్చు. వీటిలో కొన్ని రిలేషన్స్, అన్ని రిలేషన్స్ కుదరదు. అవి ఏంటంటే వాళ్ళు ఆపరేట్ చేయలేరు, కానీ ఈ వ్యక్తికి ఏమన్నా అయితే జాయింట్ హోల్డర్ ఆపరేట్ చేయొచ్చు. అలా చాలా ఉంటాయి.
సో బేసిక్ అయితే అట్లీస్ట్ ఫస్ట్ చేస్తుంది మీరు ఎన్ఆర్ఐగా ఉంటే అది డిక్లేర్ చేయండి బ్యాంక్కి, చేసి మీ సేవింగ్స్ అకౌంట్ని ఎన్ఆర్ఓ అకౌంట్ కింద కన్వర్ట్ చేసుకోండి. మీరు పెట్టుబడి ఇండియాలో పెట్టదలుచుకున్నప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ ద్వారా మాత్రమే పెట్టండి. ఆ మనీ మీరు వెనక్కి తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పొలోమని పెట్టేస్తున్న అమౌంట్ సేవింగ్స్ అకౌంట్ ద్వారా పెడితే ఈ మనీ రిపెట్ అవ్వదు, ఇది వైలేషన్ ఆఫ్ ఫెమా, పెనాల్టీ పడుతుంది. అంత ఇప్పుడేం అది బ్లాక్ మనీ కాదు, ఒక చిన్న ఇగ్నోరెన్స్. అంటే సింపుల్గా ఏమంటున్నారంటే ఏదైనా డబ్బే కదా, ఆ డబ్బు అయితే ఈ డబ్బు అయితే ఉంది, ఏమి ఆ డబ్బుతో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా, భలే వాడే విష్ణు రకరకాల లేనిపోని డౌట్లన్నీ లేనిపోని భయాలని కల్పిస్తున్నాము. దెబ్బ తగిలిందాక అలాగే ఉంటుంది సార్, తగిలినప్పుడు తెలిసి వస్తుంది అన్ని. ఈ రామ్ ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళతో అన్ని తెలుసుకుంటావు, మాకు చెప్తుంటావు. ఇప్పుడు తెలుసుకొని ఎవరైనా నమ్మని చెప్పట్లేదు కదా, కాస్త టైం తీసి ఒక 5 నిమిషాలు తీసి ఇది ఎంతవరకు కరెక్ట్ చెక్ చేసుకుని దాని ప్రకారం యాక్ట్ చేసుకోండి. కానీ అది చాలా పెద్ద వైలేషన్. అది ఇప్పుడు చాలా మందికి వస్తున్నాయి నోటీసులు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కూడా ఎన్ఆర్ఐస్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇప్పుడు రెసిడెంట్ ఇండియన్స్కి అయితే ట్యాక్స్ ఫైలింగ్ ఏదైనా ఉంటే లాస్ట్ 6 years ఏదో క్వారీ చేస్తారు, కానీ ఎన్ఆర్ఐస్కి దే కెన్ గో అప్ టు 16 years బ్యాక్ అండ్ డిగ్. అప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటి, క్యాష్ ఎందుకు డిపాజిట్ చేసావు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, టీడీఎస్ ఎందుకు కట్ చేయలేదు, క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఎంత ప్రాబ్లం అయిపోతుంది, అవసరమా? ఎవరికైనా సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని క్లోజ్ చేసి రిడెంప్షన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఎన్ఆర్ఓ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఇన్వెస్ట్ చేయండి. లేదా దీన్ని ట్యాక్స్ స్టేటస్ చేంజ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్స్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంది, ఇప్పుడు కెనడా అండ్ యూఎస్ ఎన్ఆర్ఎస్కి అన్ని ఏఎంసీలు అలో చేయవు, కొన్ని ఏఎంసీలు, ఎందుకంటే అది ఒక చాలా డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది, కొన్ని ఏఎంసీలు అరెస్ట్ తీసుకో, ఎందుకంటే ఈ డేటా ఆ కంట్రీకి షేర్ చేయాలి వీడు. కాబట్టి కొన్ని ఏఎంసీలు ఇస్తాయి. అలా అయితే కొన్ని ఏఎంసీలే కదా మేము అన్ని ఏఎంసీలో పెడతామని చెప్పేసి సేవింగ్స్ అకౌంట్ ద్వారా పెడతారు, లేదా ఇక్కడ వేరే ఫాదర్ మదర్ అకౌంట్ ద్వారా పెడతారు. పెడితే అది రీపేటేషన్ అవ్వదు కదా, అంత ఈజీగా అవ్వదు కదా. ఎందుకు? అవి ఉన్న 4-5 కొన్ని ఏఎంసీలు ఉన్నాయి, ఆ ఏఎంసీలు కూడా అద్భుతమైన స్కీమ్స్ ఉన్నాయి, పెద్దగా పోయేదేం లేదు. వైలేషన్ లేకుండా లీగల్గా ఆర్బీఐని, ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ని, ఫెమాని మూడింటికి లోబడి పెట్టుబడి పెట్టుకుంటే భవిష్యత్ ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఆస్తులు కూడబెడతాం కానీ పనికిరావు, తింటానికి పనికిరాని ఆస్తులు కూడబెట్టుకుంటే ఎవరు ఏం చేయలేదు, అది ఏదైనా. అంతే సార్, ఈ 3 అకౌంట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ఆర్ఐలో అసలు ఎన్ని రకాల అకౌంట్స్ మెయింటైన్ చేయొచ్చు, ఎన్ని అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి అకౌంట్స్ ద్వారా మాత్రమే ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా ఇన్ఫర్మేషన్ని మన ఆడియన్స్కి కన్వే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.